హాయ్ గైస్ వీళ్ళు నన్ను ఎక్కడో తీసుకెళ్తున్నారు నాకు చెప్పట్లేదు సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటో ఏమో చెప్తాను మా తేజ్ అయితే దొంగ నటన అన్ని బిరుదులు ఈ అమ్మాయికి ఇవ్వచ్చు అంత యాక్టింగ్ చేసింది ఇంతసేపు సో నేను ఇలా రెడీ అయిపోయాను చూడండి గైస్ లెట్స్ గో హలో బిజీ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అషిష్ వ్లాగింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గైస్. మీరు thumbnail లో చూసినట్టుగా దిస్ ఇస్ మై బర్త్డే వ్లాగ్. పిల్లలు బ్లైండ్ ఫోల్డ్ చేసేసారనమాట. నాకు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అసలు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఏమి ఐడియా లేదు. బట్ ఐ వాస్ సో ఎక్సైటెడ్ ఫర్ సర్ప్రైజ్. ఏమైనా అనిపిస్తుంది అశ్విని? ఏం కనిపిస్తుంది నాకు, ఏం అర్థం కూడా అవుతలేదు గైస్. మేము ఏడిపోతున్నాము, నన్ను ఏడి కట్టుకోతున్నాం అంతేనా? సో నైట్ 12కే సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్టుగా ప్లాన్ చేశారనమాట. నాకైతే చాలా ఎక్సైటెడ్ ఉండే, అసలు ఏం అర్థం కాలే. గైస్ ఫిఫ్త్ అవెన్యూ బేకరీ సైడ్ పోతున్నాం గైస్. ఇది ఫిఫ్త్ అవెన్యూ బేకరీ. అశ్విని అంత కరెక్ట్ ఎట్లా గెస్ చేసింది? చూస్తున్నారు కదా గైస్ మా తేజు యాక్టింగ్ ఆస్కర్ లెవెల్ యాక్టింగ్ అసలు. ఎంత దూరం వచ్చినాం తెలుసా మనం? నిజంగా చక్కెర వస్తుంటే చా ఏడా ఇది మనదేనా? లిఫ్ట్ లేదా? కాజగూడ హిల్స్ లో లిఫ్ట్ లో వచ్చినాయి అసితక్క. సరేదా వస్తుంది. ఇక చూసిరు కదా గైస్ మా పిల్లలు ఒకటే నవ్వుతూనే ఉన్నారు. నాకు వచ్చేటప్పుడు అక్కడ దిగంగానే కాజాగూడకి వచ్చినాం అన్నారు. అందుకే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకుంటా పడిపోతున్నా అంటే ఒకటే నవ్వుతున్నారు వాళ్ళు. అండ్ నిజంగా అసలు ఏం కనిపిస్తలే, గట్టి కట్టేసినారు కదా. అండ్ కరెక్ట్ 12కి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నారు కదా గైస్, అది కొంచెం ఫ్లాప్ అయింది. 12:10 అట్లా అయిందనమాట. సో లోపల ఫాగ్ అవంతా వేయడానికి కొంచెం టైం పడుతుంది అంట. వీళ్ళకి తెలియక వీళ్ళు చెప్పలేదు వాళ్ళకి. అండ్ అందుకే కొంచెం సేపు అక్కడ సోఫాలో కూర్చోబెట్టినారు. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు గైస్ ప్రైవేట్ థియేటర్ అని చెప్పేసి. నేను నార్మల్ గా గెస్ట్ చేస్తున్నాను అనమాట. అంటే మెట్లెక్కిన అంటే ఎవరో ఇంటికి వచ్చినా అని గెస్ట్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ లోపల రాగానే సౌండ్ బెటర్ అనమాట, మ్యూజిక్ ఆన్ చేశారు. సో ఏదైనా ప్లాన్ చేశారేమో ఇట్లా డెకరేట్ చేసి, ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి మీద అట్లా చేస్తారు కదా, అట్లా ఏమైనా డెకరేట్ చేశారేమో అనుకున్నా. అంటే ఇక్కడ రాగానే కొంచెం బెలూన్స్ కూడా తాకింది. సో ఏదో నార్మల్ గా డెకరేట్ చేసి ఇట్లా ఇస్తారు కదా, అట్లా ఏమో అనుకున్నా. బట్ ప్రైవేట్ థియేటర్ అని చెప్పి అస్సలు అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అండ్ అసలు ఇలాంటి సర్ప్రైజ్ నాకు ఎవరైనా ఇస్తారా అనిపించింది. బట్ నాకు ఇలాంటి సర్ప్రైజ్ వచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ దిస్ వాస్ ద బెస్ట్ సర్ప్రైజ్ ఎవర్. అండ్ అక్కడ నా రియాక్షన్ చూడండి. ఏంటంటే కొంచెం ఒకటేసారి ఆ బ్లైండ్ ఫోల్డ్ తీయంగానే కొంచెం డైజీగా ఉండే, అందుకే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు. నేను ఎక్స్ప్రెసివ్ పర్సన్ కూడా కాదు. బట్ స్టిల్ యూ కెన్ సీ దట్ హ్యాపీనెస్ ఇన్ మై ఫేస్ అండ్ ద బ్లష్, అంటే ఆ స్మైల్ అదంతా చూస్తే మీకు అర్థమైండొచ్చు. ఐ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఎట్ ద మూమెంట్ ఆఫ్ ద టైమ్. అండ్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ ఇస్ ఫ్రమ్ మై స్పెషల్ వన్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. అండ్ దిస్ ఇస్ ద best surprise in my life. I will never forget this surprise. And thank you so much for making my day more special. అశ్విని ఇప్పుడు ప్లేస్ గెస్ చేయాలి. గచ్చిబౌలి అంటుంది. సో బయటికి వెళ్ళాక అశ్విని రియాక్షన్ చూద్దాం. ఎంతసేపు? గంట సేపు అంటే ట్రావెల్ చేసినామంట గైస్. సో చూద్దాం ఇప్పుడు. అశ్విని ఇప్పుడు త్వరలో తెలుసుకోబోతుంది ఏమేమి కానీ. అసలు గెలిచాలని జల్దీ రా. సో హియర్ కమ్స్ ది సెకండ్ సర్ప్రైజ్ ఫ్రమ్ మై హ్యాపీ పీపుల్. గెస్ట్ చేసే ఉండొచ్చు కదా ఎవరో ఆ హ్యాపీ పీపుల్, మీకు తెలుసు. సో ఇంకా నేను నైట్ ఆ కేక్ కటింగ్ అదంతా సర్ప్రైజ్ అంతా అయిపోయేసరికి 1:30 అలా అయిందనమాట. ఇంకా రాగానే కొంచెం సేపు స్టేటస్ అవి చూసిన ఎవరో ఏం పెట్టిరా బాబు అని. ఇంకా తర్వాత పడుకున్నా అనమాట. మంచిగా డీప్ స్లీప్కి వెళ్ళిపోయినా. ఒకటే ఫోన్ కాల్స్ వస్తున్నాయి కిందికి రా అని చెప్పేసి. ఇంకా రాగానే మా బ్యూటిఫుల్ సోల్స్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట. సో దిస్ 3 beautiful souls and the one who is taking the video. Thank you so much guys for making my day more special. And this was the good
సర్ప్రైజ్ ఫర్ మీ అండ్ ఐ వాజ్ వెరీ హ్యాపీ బై సీయింగ్ యూ ఆల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట వాళ్ళు వస్తారని చెప్పేసి, అండ్ ఎక్స్పెక్ట్ చేసిన వస్తారని, బట్ ఇట్లా సడన్ గా వస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ స్ట్రగల్ చూడండి ఆ క్యాండిల్ ముట్టియానికి. ఇవాళ అంట పెట్టాలా, ఇది నువ్వు మీద పెడుతున్నావు, ఇది కింద పెట్టు. ద స్ట్రగల్ ఇస్ రియల్ గైస్. ఈ చట్నీలో ఒకటి కింద ఇంత గాలిలా ఇది పక్కన తీసుకోపోయి ముట్టిస్తారా? ఇంత గాలి పని సంపు. అది ఎట్లనో ముట్టించినావు కదా సతీష్, అట్లా ముట్టి అయిపోయింది. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ ఆస్మా, హ్యాపీ బర్త్డే టు యూ. చిట్కలు 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 ఏ జర దింపండి రా. షాంపూ సెల్ఫీలో పెట్టుకుందామా? అగో ఆమె ముఖం చూపిస్తున్నావు, ఇట్లా ఈ పళ్ళు కూడా చూపి లైట్ గా. రైట్. సో ఇక్కడ వరకు కొంచెం డీసెంట్ గా ఉన్నారు కదా మా ఊళ్ళో. ఇంక ఇక్కడ వచ్చింది చూడు మా కోతి ఫెలో. ఇంకా మా సతీష్ వచ్చిందంటే ఇంకా ఎవరికి తినడనమాట. అక్కడ కేక్ తినిపేయడంలో కూడా కాంపిటీషన్ ఆయనకి. నేనేమో చిన్న కట్ చేసిన కేక్, ఆయన పెద్ద కేక్ కట్ చేసి తినిపిస్తుండు. ఆ తర్వాత ఇక తలకు ఒక నామం పెట్టేసిండు, అయిపోయింది. ముక్కుకు ఒక నామం పెట్టిండు, చెంపకు ఒక నామం పెట్టిండు. ఇక ఈ కోతి పోయినాక ఇంకో కోతి వచ్చింది. సో మా కోతులు ఇద్దరు ఇక్కడ వరకు ఆగలేదు. ఇంకా ముందు ముందు చూడండి లేచాలు ఎట్లున్నాయో. ముంగట్రా ముంగట్రా కొంచెం ముంగట్రా కొంచెం ముంగట్రా. ముంగట ముంగట అంటే ఏమో వేస్తుంది అనుకున్నాను. ఇంకా మంచి ఉన్నావు మామ్. చూసారు కదా గైస్ నా ఫేస్ అంతా ఎట్లా చేసేసినారు. మొత్తం కేక్ అంతా ఊసేసి అంతా ఆగమాగం చేసారు నన్ను. కేక్ పుయ్యక ముందే నాకు గిఫ్ట్స్ ఇచ్చారు. సో గిఫ్ట్స్ అన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇంకొక గిఫ్ట్ ఉండే గైస్ వాచ్ ది, అది క్లిప్ లేదని చెప్పేసి పెట్టలేదు. నా బర్త్డేకి ఏమేమి గిఫ్ట్ వచ్చాయనేసి ఇంకో వ్లాగ్ పెడతాను. సో నైట్ ఎర్లీ మార్నింగ్ పడుకున్నాను గైస్. లేవగానే అలా రెడీ అయిపోయి టెంపుల్ కి వెళ్ళాను, మైసమ్మ టెంపుల్ కి. అక్కడ నుంచి అమ్మ దగ్గరికి వెళ్ళాను. నాకంటే ఎక్కువ అందంగా ఆమె రెడీ అయింది. సో హియర్ కమ్స్ థర్డ్ సర్ప్రైజ్ గైస్, అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ ఇది కూడా. సో దిస్ ఈస్ ఫ్రమ్ మై క్యూట్ బ్రదర్స్ లడ్డు అన్న అండ్ రాజు అన్న. ఐఎమ్ సో హ్యాపీ. ఆడ చూడండి నా బర్త్డేకి నేను ఎంత ఎక్సైటెడ్ ఉంటాను. ఇక చూసిరు కదా నా హ్యాపీనెస్ అట్లా హద్దు ఉండదు అనమాట. అండ్ మా ఇంట్లో హడావిడి కూడా మామూలుగా ఉండదు. మా ఇంట్లో మొత్తం హల్చల్ హల్చల్ నడుస్తుంటది ఆ రోజంతా. మా మమ్మీ కూడా మస్తు అంటే మస్తు ఖుషి అయిపోయింది. నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయం కదా అసలు ఏముంటది అనే ఎక్సైట్మెంట్ చాలా ఉంటది. సో అందుకే రప్ప తీసేస్తున్న గిఫ్ట్. అందుకే లడ్డు అన్న జర కోపంలో తీయకని అంటుండు ముందు క్లిప్స్ లో. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ రాజు అన్న అండ్ లడ్డు అన్న. ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ కమింగ్ టు ద గిఫ్ట్ గైస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను, నిజం చెప్తున్నాను. బట్ నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను గైస్. గిఫ్ట్ లో పెద్ద గిఫ్ట్ చిన్న గిఫ్ట్ అట్లా ఏమి ఉండదు కదా గైస్. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి తీసుకొచ్చారు కదా, అదే చాలా ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ చూడండి నా రియాక్షన్ ఎట్లుందో. అన్నా సీరియస్ గా నా అన్న నాకు ఎమోషనల్ చేస్తున్నాను. చూడు థ్యాంక్ యూ సో మచ్ అన్న. అన్నాస్ బోత్ అన్నాస్. లడ్డు అన్న అండ్ రాజు అన్న. దింపు దింపు లడ్డు అన్న. నేను వద్దునా అనుకో.
అయిపోయినావు ఆడేవుడు కేక్ కేక్ తెచ్చాడు నా బర్త్డే నిన్న ఇది చూడండి 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 ఆశు అటు ఏమైతుంది అందరికి ఇట్రా 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 ఇది చూడు 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 ఆశు 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 చూడు చూడు ఇక సెకండ్ టైం కూడా సక్సెస్ఫుల్లీ నా ఫేస్ అంతా ఖరాబ్ చేసేసినారు. అంటే లడ్డు అన్న బర్త్డే నా బర్త్డే ముందు రోజు ఉంటుంది, నేను కలవలేదని చెప్పేసి నార్మల్గా ఏదో క్రీమ్ పెడితే ఆయనేమో నా ఫేస్ అంతా గలీజ్ చేసేసిండు. అండ్ అమ్మో నాకు డ్రెస్ గిఫ్ట్ చేసింది గైస్. ఇక తేజు నిత్య ఇద్దరు కలిసి బ్యూటిఫుల్ గిఫ్ట్ ఇచ్చారు గైస్. కానీ అప్పటికి నేను రెడీ అవ్వలేదని చెప్పేసి పోయి రెడీ అయ్యేసి వచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయడానికి. Oh my gosh. Photos ఉన్నాయి. Wow. Very nice. Thank you, Teju. Thank you, Nina. Couple guys. Photos to Shida. Guys, here come one more beautiful surprise from my beautiful one. She is my special one, guys. Such a sweetheart. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తుందని, ఎందుకంటే కొంచెం హెల్ప్ కాలేకుండా ఆమెకి. బట్ స్టిల్ ఆ టైం తీసుకొని వచ్చిందంటే ఐఎమ్ సో హ్యాపీ. Happy birthday. Thank you. నా ఫేస్ లో మీకు హ్యాపీనెస్ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు గైస్, బట్ లోపల మాత్రం నేను మస్తు ఖుషి అయిపోయినా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ మూమెంట్ లో. ఎందుకంటే అమ్మ కూడా వచ్చింది అనమాట ఈసారి. లాస్ట్ టైం వచ్చింది మా స్వీట్ హార్ట్, బట్ ఏంటంటే మమ్మీని తీసుకొని రాలే. ఈసారి మమ్మీ కూడా వచ్చింది, అందుకే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది గైస్. ఎందుకంటే పెద్దవాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడైనా ఉండాలి కదా. అండ్ మన కోసం వచ్చిందంటే ఇట్ మీన్స్ అ లాట్. అండ్ గిఫ్ట్ కూడా తెచ్చింది నా కోసం. కలర్ మంచి కలర్ చూస్ చేసుకున్నావు, నా దగ్గర లేని కలర్ ఎవరు చేసారు? నువ్వు బస్వా Once again, thank you so much, sweetheart, for making my day more happy, and it really means a lot, and love you so much. And here comes one more beautiful surprise from my Faltus. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీనెస్ ఓవర్లోడెడ్ గైస్. నా ఫేస్ చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అయినానో. మస్తు ఖుషి అయిపోయినా, ఎందుకంటే మా ఫాల్తూస్ వచ్చేసిన తర్వాత ఇంకా కొంచెం హ్యాపీనెస్ యాడ్ అయిపోయింది. అసలు ఈ ఫాల్తూస్ ఎవరు అనుకుంటున్నారు? హీఈస్ మై స్కూల్ బెస్ట్ ఫ్రెండ్ గైస్. నాకున్న ఏకైక మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఫర్ ఎవర్. వీడు అసలు ఏ బ్లాగ్ లో లేడో, అందుకే ఈ బ్లాగ్ లో ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మీకు. అండ్ వీడిది నాది ఫ్రెండ్షిప్ వచ్చేసి 12+ years. సో మీట్ మై బెస్ట్ ఫ్రెండ్, మేల్ బెస్ట్ ఫ్రెండ్ ఫ్రమ్ స్కూల్ లైఫ్, సందీప్. సో వీడు తెచ్చిన గిఫ్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను.
ఉట్టిగా ఏదో ఏడ్చినట్టు యాక్టింగ్ చేసిన అందుకే నవ్వుతున్నాం. ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే అట్లనే ఉంటది కదా గైస్. అండ్ నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ గిఫ్ట్, బెస్ట్ గిఫ్ట్ ఆఫ్ మై లైఫ్. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఇట్లాంటి గిఫ్ట్ ఇస్తే అసలు ఎమోషనల్ కావాలన్నా నవ్వాలని అర్థం కాదు. బట్ మా ఫాదర్స్ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. ఫైనల్లీ ద లాస్ట్ కేక్ ఆఫ్ ద డే ఫ్రమ్ మై లవ్డ్ వన్, మై చాన్ జిక్రీ. ఎవరో మీకు అర్థమయ్యే ఉండొచ్చు కదా గైస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ అండ్ బ్యూటిఫుల్ డ్రెస్. పాపం ఆఫ్టర్నూన్ ఎప్పుడో వచ్చి ఈవినింగ్ అలా కట్ చేపించింది. అంతసేపు వెయిట్ చేసింది అందరు కేక్ కటింగ్ అలా అయిపోయే వరకు. ఇంకా ఐస్ క్రీమ్ కేక్ ఆర్డర్ పెట్టింది. చాలా బాగా అనిపించింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ అమ్ము వన్స్ అగైన్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ ఫర్ యూ. ఇంకా ఫుల్ డాన్స్ ఆడిన అనమాట. మస్తు ఖుషి ఉండే కదా ఆ రోజు. ఇంకా మొత్తం కేక్ కటింగ్ అన్నీ అయిపోయినాక చాలా సేపు డాన్స్ ఆడినాము. ఇంకా టైర్డ్ అయిపోయి పడుకున్నాను గైస్. ఇంకా ఈ బ్యూటిఫుల్ సర్ప్రైజ్ వచ్చేసి పోస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ ఫ్రమ్ మై బేబీ. ఎవరు అనుకుంటున్నారు? శ్రీలత బేబీ. 1 వీక్ అలా అయిపోయిన తర్వాత వచ్చిందనమాట. నా బర్త్డే అయిపోయి 1 వీక్ తర్వాత. అసలు నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అన్ఎక్స్పెక్టెడ్ ఇది కూడా. ఎంత హ్యాపీ అనిపించిందో పాపం. నా బర్త్డే రోజు వస్తా అని చెప్పింది కానీ చాలా బిజీ ఉండే మేడమ్. నైట్ అలా అయిపోయింది అనమాట. ఇంకా వర్షం పడేలా ఉంది వద్దని చెప్పిన నేను. బట్ మస్తు ఫీల్ అయింది. ఇంకా ఎఫర్ట్స్ పెట్టింది చూడండి గైస్. 1 వీక్ తర్వాత వచ్చిన తర్వాత కూడా ఎంత నా బర్త్డే రోజే నేను కేక్ కట్ చేసినంత ఫీల్ వచ్చింది నాకైతే. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీలత బేబీ ఫర్ దిస్ బ్యూటిఫుల్ సర్ప్రైజ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. ఇంకా ఇంకొకటి ఏంటంటే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. నాకు చాలా విషెస్ కూడా వచ్చాయి ఆ రోజు. నేను అందరికీ రిప్లై లేకపోయాను. చాలా స్టోరీస్ అండ్ స్టేటస్ కూడా పెట్టారు, నేను చూడలేకపోయినా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు హ్యావ్ యూ ఆల్ ఇన్ మై లైఫ్. చిన్నప్పుడు నాకు ఇవన్నీ జరగలేదు గైస్, నిజం చెప్తున్నా. నాకు కేక్ కటింగ్ అవి ఇవి ఏంటో కూడా తెలియదు. బట్ ఇప్పుడు ఇన్ని కేకులు కట్ చేస్తున్నాయి, ఇన్ని సర్ప్రైజ్ వస్తున్నాయి, గిఫ్ట్ వస్తున్నాయి అంటే ఐఎమ్ సో లక్కీ. నిజంగా ఇట్ మీన్స్ ఎ లాట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ యువర్ ఎఫర్ట్స్. మీ ఎఫర్ట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. ఇంకా శ్రీలత బేబీ అయితే బ్యాగ్ కూడా గిఫ్ట్ చేసింది. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. టేక్ కేర్, బాయ్.